యునైటెడ్ భారత విద్యార్థి ఫెడరేషన్ యుఎస్ఎఫ్ఐ నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లాలోని దర్పల్లి మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాలను సందర్శించడం జరిగింది. సందర్భంగా యుఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దిసూరి మాట్లాడుతూ 2013లో దర్పల్లి మండలంలో ఉన్న ప్రజలు, వీడీసీలు, విద్యార్థులు, మేధావులు అందరూ కలిసి అలుపెరగని పోరాటం చేస్తూ చివరికి ఆమరణ నిరాహార దీక్షలు కూడా చేపట్టి దర్పల్లి మండల కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీను సాధించుకున్నారు. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ పరిస్థితి రోజు రోజుకు అగమ్య గోచరంగా తయారవుతున్న పరిస్థితి ఏర్పడిందని అన్నారు. అలాగే ఈ కాలేజీకి ఒక సంవత్సరం 360 మంది విద్యార్థుల ప్రవేశాల సంఖ్య తీసుకునే సామర్థ్యం ఉన్నప్పటికీ రెగ్యులర్ ప్రిన్సిపల్ లేనందున ప్రతి సంవత్సరం నూతన విద్యార్థుల అడ్మిషన్ సంఖ్య 80కి మించకుండా పోతోందని, అలాగే పర్మనెంట్ స్టాఫ్ కూడా లేని కాలేజీ నిర్వహణ అస్తవ్యస్తంగా తయారవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే 6 డిగ్రీ కోర్సులతో ప్రారంభమైన ఈ కళాశాలలో వివిధ కోర్సులకు సంబంధించి ల్యాబ్ కూడా లేకపోవడం లాంటి కారణాల వలన విద్యార్థులు రెగ్యులర్గా కాలేజీకి రావటం లేదని తెలియజేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి దర్పల్లి డిగ్రీ ప్రభుత్వ కళాశాలలో ప్రిన్సిపాల్ని నియమించాలని, అలాగే కళాశాలలో విద్యార్థుల సంఖ్య పెరగడం కోసం విద్యార్థులలో అవగాహన కల్పించే రకంగా కృషి చేయాలని, అలాగే ప్రభుత్వ కళాశాలల వైపు విద్యార్థులను ఆకర్షించే రకంగా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా సూచించారు. కార్యక్రమంలో యుఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు సిద్ధాల నాగరాజు, జిల్లా సహాయ కార్యదర్శి పుష్పే గణేష్ మరియు జిల్లా కమిటీ సభ్యులు నవీన్, సందీప్, అభిషేక్, మారుతి తదితరులు పాల్గొన్నారు. దృశ్యం న్యూస్ రిపోర్టర్ సురేందర్, దర్పల్లి. ఈరోజు యుఎస్ఎఫ్ఐ నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో దర్పల్లి మండల కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ డిగ్రీ కళాశాలను సందర్శించడం జరిగింది. ఇక్కడ నూతన భవనం 2014లో దర్పల్లి ప్రజానీకం, విలేజ్ డెవలప్మెంట్ కమిటీస్ అందరూ కూడా ముక్తకంఠంతో, ఆమరణ నిరాహార దీక్షతో, కఠోర దీక్షతో ఎన్నో రోజులు ఉద్యమించి ఈ ప్రభుత్వ డిగ్రీ కళాశాలను సాధించుకోవడం జరిగింది. సుమారు 10 సంవత్సరాలు అవుతా ఉంది ఈ కళాశాల ప్రారంభమై. ఇప్పుడు ఈ కళాశాల పరిస్థితి ఎంత దయనీయంగా మారిందంటే ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థల ప్రభావంతో కనీసం స్టూడెంట్స్ ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి లేదు. ప్రతి సంవత్సరం ఫ్రెషర్స్ ఇంటేక్ 360 స్టూడెంట్స్ ఇక్కడ రిక్రూట్ అయ్యేటువంటి అవకాశం ఉంది, అడ్మిషన్స్ తీసుకునేటువంటి అవకాశం ఉంది. కానీ ప్రతి సంవత్సరం 40 నుంచి 80 అడ్మిషన్స్ మాత్రమే అవుతున్నటువంటి పరిస్థితి. దీనికి కారణం ఎవరు? విద్యార్థుల్ని ఎందుకు ఆకర్షించలేకపోతున్నాయి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు? అద్భుతమైన సౌకర్యాలు ఉన్నాయి, నూతన భవనం ఉంది, క్లాస్ రూమ్లో ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్ని కల్పించే విధంగా చాలా అద్భుతంగా భవన నిర్మాణం కానీ, క్లాస్ రూమ్ స్ట్రక్చర్ కానీ, కరెంటు సౌకర్యాలు కానీ, ఇతర మౌలిక సదుపాయాలు కానీ అన్ని రకాలుగా కూడా ఈ భవనం చాలా అద్భుతంగా ఉంది. మొత్తం 3 సంవత్సరాలకు కలిపి 1080 మంది విద్యార్థులు అభ్యసించడానికి తగిన సౌకర్యాలతో పాటు రూములు, స్టాఫ్ అందరూ కూడా 16 మంది స్టాఫ్, టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్తో కలిపి 16 మంది ఇక్కడ సిబ్బంది కూడా పనిచేస్తూ ఉన్నారు. 1000 మందికి చదువులు అందించగలిగేటువంటి కెపాసిటీ ఉంది. అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వ విద్యా సంస్థలకి ప్రతి సంవత్సరం 80 నుంచి 100 కంటే ఎక్కువ మంది స్టూడెంట్స్ జాయిన్ అవుతున్నటువంటి పరిస్థితి లేదు. ఓవరాల్గా చూస్తే 3 సంవత్సరాలకు కలిపి 1080 మంది స్టూడెంట్స్ ఇక్కడ చదువులు అభ్యసించాల్సి ఉంది. కానీ మొత్తం 3 సంవత్సరాల స్ట్రెంత్ కలిపి కూడా 250 దాటుతలేదు. దీని కారణంగా క్రమక్రమంగా ఈ విద్యా సంస్థలు మూతపడేటువంటి ప్రమాదం కూడా భవిష్యత్తులో ఉంటుంది.